హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఆనపకాయ పప్పు చేస్తున్నానండి. ఈ ఆనపకాయ పప్పు అయితే రైస్‌తోనైనా, చపాతీతోనైనా, పుల్కాతోనైనా దేనితోనైనా చాలా బావుంటుంది. కానీ నేను ఎలా తయారు చేశానో మీరు కూడా అలాగే తయారు చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక గిన్నె తీసుకుందామండి. దీంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మరి కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం. దీంట్లో కావాల్సిన వస్తువులేవో ఒకసారి చూడండి. 2 మీడియం సైజ్ టమాటో, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కసూరి మేతి, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనపకాయ ముక్కలండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకునే కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. చిన్న కుక్కర్ తీసుకుందాం. దాంట్లో చిన్న గరిటె ఉంటుంది కదా, ఒక 2 గరిటెలు ఆయిల్ వేయాలి. తర్వాత దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం కసూరి మేతి, రెండు టమాటాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ల కారం, 1.5 స్పూన్ల ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేయొద్దండి, అవి ఎప్పుడు వేయాలో నేను తర్వాత చెప్తాను. ఒకసారి మూత తీసి చూద్దాం. కలుపుకుందాం. మరొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం. మరొకసారి చూద్దామండి ఎలా ఉడికిందో. ఇవైతే ఉడికిపోయాయి కదా, దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. తర్వాత ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా పొడి అండి, ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా పొడి అండి ఇది. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి ఉంచి పెట్టుకున్నాం కదా కందిపప్పు, దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇదైతే 1/2 లీటర్ గ్లాస్ అండి, 2.5 గ్లాసుల వాటర్ అయితే పోసాను. తర్వాత సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా, మనకు సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. నాలుగు 5 విజిల్ అయిపోయాయి కదండి, కొద్దిసేపు పోయిన తర్వాత విజిల్ బయటికి తీసి మూత తీసి చూద్దాం.
కలిపి చూద్దామండి. ఆనపకాయ పప్పు అయితే బాగా ఉడికింది. చూసారా, ఆనపకాయ ముక్కలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. వేరే కళాయి పెట్టుకొని దాంట్లో చిన్న గరిటెల, ఇందాక వేసాను కదా, దాంతో చిన్న గరిటెల 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకుందామండి. 1.5 స్పూన్ల పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర కలిపానండి. మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకుందాం. 6-7 వెల్లుల్లి రెబ్బలండి. 3 పచ్చిమిరపకాయలండి. పోపులోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ పోపు అంతా వేగిన తర్వాత పప్పులో వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కంపల్సరీ చేసి చూడండి. పోపు వేసుకున్నాం కదా, ఆనపకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.